చికెన్ ఫ్రై అందరూ చేస్తారు, కానీ ఇది స్కిప్ చేశారంటే మీ టేస్ట్ మిస్ అవుతుంది. అండ్ దీనికి ముందుగా హడావిడి పడి పెద్దగా మ్యారినేషన్ కూడా అవసరం లేదు. ముందుగా ఇక్కడ చూపిస్తున్న హోల్ స్పైసెస్ అన్నిటినీ రోస్ట్ చేసి పెట్టుకోండి లైట్గా. అండ్ చికెన్ని కూడా నీట్గా కడిగి పెట్టుకోండి. మ్యారినేషన్ అయితే అవసరం లేదు. మరి చికెన్ అంటే ఆనియన్స్ ఉండాలి కదా మస్ట్. సో ఆనియన్స్ అన్నిటినీ నీట్గా కట్ చేసి పెట్టేసుకోండి. అండ్ హోల్ స్పైసెస్ అన్నీ కొంచెం చల్లగా అయినాక వాటిని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోండి పౌడర్లా. ఇంకా మెయిన్ స్టెప్లోకి వచ్చేద్దామా. ముందుగా గ్యాస్ వెలిగించి కడాయి పెట్టేసుకోండి. మరి చికెన్ అంటే ఆయిల్ మంచిగానే పడుతుంది కదా. మంచిగా ఆయిల్ వేసేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోండి. చికెన్ని కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు, మీ రుచికి తగ్గట్టు ఉప్పుని అడ్జస్ట్ చేస్తూ మంచిగా కలిపేసుకోండి. తర్వాత దాన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. తర్వాత ఓపెన్ చేస్తే చికెన్ అనేది ఈ స్ట్రక్చర్లో కనిపిస్తుంది. అప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని, ఆ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇంకా మనకి స్పైసెస్కి తగ్గట్టు కారం కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. అండ్ ఈ చికెన్లో యూస్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనే ఓన్గా ప్రిపేర్ చేశాను. అది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ప్లీజ్ గో అండ్ చెక్ ద వీడియో. నెక్స్ట్ అంతా మంచిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఇలా స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, అలా ఉండాలి. ఒక్క 15 to 20 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఈ కర్రీ టేస్ట్కి సీక్రెట్ వచ్చేసి మన హోల్ స్పైసెస్. కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ప్లీజ్ చెక్. అండ్ ఈ వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.